మూసీలో హైడ్రా చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. అసలు మూసీలో నిర్మాణాలు చేపట్టింది కాంగ్రెస్ హయాంలోనేనని ఆరోపించారు. ఎదుటివారి ఫ్యామిలీలు, మహిళలపై మాట్లాడడం కాంగ్రెస్ బీఆర్ఎస్లకు అలవాటే అన్నారు. బతుకమ్మ సంబురాల పోస్టర్స్ ఆవిష్కరించింది బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా. రేపు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే మూసీ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదలు పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను కూల్చేయడం బాధాకరమన్నారు. సర్కార్ తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలన్నారు కిషన్ రెడ్డి. అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, మరి ఈరోజు వర్షపు నీరు కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి, సిల్ట్తో క్లోజ్ అయిపోయాయి. హైదరాబాదు చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో ఇళ్లకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దానికి పరిష్కారం చూపిస్తారా? ఏది అవసరం ఉందో అడుగుతా ఉన్నాను. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావు లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే ప్రస్తుత రేవంత్ రెడ్డి నడుస్తున్నారని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు కిషన్ రెడ్డి. అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు. దీన్ని ఎవరు మార్చలేరు. బతుకమ్మ సంబరాల పోస్టర్లను ఆవిష్కరించింది బీజేపీ మహిళా మోర్చా. రేపు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు బతుకమ్మ సంబరాలు జరుగుతాయన్నారు. చార్మినార్ దగ్గర బతుకమ్మ వేడుకలకు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నామన్నారు శిల్పారెడ్డి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ టైం చార్మినార్లో జరుపుకుంటున్నందుకు మీ అందరు కూడా ఇది నా ఆహ్వానం. రేపు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల దాకా మా కార్యక్రమం నిర్వహించబోతున్నాము. సో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ, అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే మన బతుకమ్మని చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షలు తీసుకునేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు.